భారతదేశ ఆధ్యాత్మిక సరిహద్దులు దాటి మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో కొలువై ఉన్న ఒక అద్భుత శక్తిపీఠం గురించి మీకు తెలుసా? 51 శక్తిపీఠాలలో అత్యంత శక్తివంతమైనదిగా భావించబడేది ఈ శ్రీశైల క్షేత్రం. అందరూ లక్ష్మీదేవి అంటే క్షీరసాగర మదనంలో పుట్టిందని అనుకుంటారు. కానీ సతీదేవి అవయవం పడిన చోటు కూడా శ్రీ మహాలక్ష్మి వెలిశారని మీకు తెలుసా? అదే బంగ్లాదేశ్లో ఉన్న ఈ శ్రీశైల మహాలక్ష్మి శక్తిపీఠం. ఇక్కడ సతీదేవి మెడభాగం పడిందని పురాణాలు చెప్తున్నాయి. అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది? మన తెలుగు రాష్ట్రాలలోని శ్రీశైలానికి దీనికి ఉన్న తేడా ఏంటో, ఈ క్షేత్ర విశేషాలేంటో ఈరోజు వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామందికి శ్రీశైలం అనగానే మన ఆంధ్రప్రదేశ్లోని మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవి క్షేత్రం అనుకుంటారు. కానీ పురాణాల ప్రకారం 51 శక్తిపీఠాలలో ఒకటైన శ్రీశైల శక్తిపీఠం బంగ్లాదేశ్లోని సిల్లెట్ డివిజన్కు దక్షిణంగా ఉన్న జైన్పూర్ అనే గ్రామంలో ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని శ్రీహట అని పిలిచేవారు. కాలక్రమేణా అది సిల్లెట్గా మారింది. చాలా శక్తిపీఠాలలో విగ్రహ ప్రతిష్ఠ ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం శిల మాత్రమే ఉండటానికి ఒక కారణం ఉంది. పురాణాల ప్రకారం సతీదేవి మెడభాగం ఇక్కడ పడినప్పుడు ఆ ప్రదేశంలో ఉన్న ఒక పెద్ద శిలపై అమ్మవారి హస్తముద్రలు లేదా పాదముద్రలు పడ్డాయని ఇక్కడ స్థానిక భక్తుల నమ్మకం. ఇక్కడ ఆ శిలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజలు చేస్తారు. విశేషం ఏమిటంటే ఈ క్షేత్రం మన తెలుగు రాష్ట్రాలలోని శ్రీశైల క్షేత్రాన్ని పోలి ఉంటుంది. ఇది బంగ్లాదేశ్లోని సిల్లెట్ సమీపంలో ఉన్న శ్రీశైలం. భక్తులకు ఇక్కడ పూజలు చేయడం వల్ల సంపద, శాంతి చేకూరుతాయని నమ్ముతారు. ఇక్కడ విగ్రహం ఉండదు. 2 భారీ శిలలను అమ్మవారు మరియు భైరవుడి రూపాలుగా భావించి పూజిస్తారు. ఇది ఈ క్షేత్రం యొక్క విశిష్టత. సతీదేవి దేహం నేరుగా భూమిలోకి కలిసిపోయి శిలగా మారిందని, దానికి రూపం ఇవ్వడం సాధ్యం కాదని ఇక్కడ పూర్వీకుల నమ్మకం. అందుకే ఆ శిలకే వెండి తొడుగులు పూసి పూజిస్తారు. ఈ శిలనే ప్రధాన అర్చమూర్తిగా భావిస్తారు. సాధారణ విగ్రహం కంటే ఈ శిలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారిని శ్రీ మహాలక్ష్మిగా పూజిస్తారు. ఈమె భక్తులకు దారిద్ర్యాన్ని పోగొట్టి సంపదలను ప్రసాదిస్తుందని నమ్మకం. సాధారణంగా శక్తిపీఠాలలో అమ్మవారిని దాక్షాయిని, కామాక్షి, విమల వంటి పేర్లతో పిలుస్తారు. కానీ ఇక్కడ మాత్రం మహాలక్ష్మి అని పిలవడానికి ఒక కారణం ఉంది. సతీదేవి మెడభాగం పడిన చోట ఐశ్వర్యానికి ప్రతీక అయిన శ్రీ సంపద ఉద్భవించింది. అందుకే ఈమెను పూజిస్తే దారిద్ర్యం తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు వివరిస్తున్నాయి. ప్రతి శక్తిపీఠం వద్ద శివుడు భైరవ రూపంలో అమ్మవారికి రక్షణగా ఉంటాడు. ఇక్కడ భైరవుడిని సంబరానందుడని పిలుస్తారు. సంబర అంటే ఒక రకమైన ఆధ్యాత్మిక ఆనందం లేదా బంధాల నుండి విముక్తి. అంటే ఇక్కడ భైరవుడిని దర్శించుకుంటే భక్తులు మనసులో అలజడి తగ్గి మోక్ష మార్గం వైపు ప్రయాణిస్తారని స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ భైరవుడైన సంబరానందుడు అత్యంత ఉగ్ర రూపంలో ఉంటాడని, ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే శత్రు వినాశనం జరుగుతుందని కూడా నమ్ముతారు. ఇక్కడ స్థానిక కథల ప్రకారం పాండవులు తమ వనవాస సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించారని ఒక నమ్మకం ఉంది. వారు ఇక్కడ శివుడిని సంబరానందుని పూజించారని, ఆ సమయంలోనే ఈ శక్తిపీఠం యొక్క ప్రాముఖ్యత లోకానికి తెలిసిందని చెప్తారు. ఈ ఆలయం చాలా సరళంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. బంగ్లాదేశ్లోని హిందువులకు ఇది ఒక అతి ముఖ్యమైన తీర్థయాత్ర. ఇక్కడ బెంగాలీ సంప్రదాయం ప్రకారం పూజలు జరుగుతాయి. నవరాత్రులు, శివరాత్రి సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి శనివారం మరియు మంగళవారం ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. ఈ రోజుల్లో అమ్మవారికి ప్రత్యేకమైన ప్రసాదం సమర్పిస్తారు. కొన్ని ప్రత్యేక రోజుల్లో అయితే అమ్మవారికి అన్నం మరియు చేపలను ప్రసాదంగా నివేదించడం ఇక్కడ ప్రాంతీయ ఆచారం. ఈ ప్రసాదాన్ని స్వీకరించడానికి
ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు వస్తుంటారు. గౌడీయ వైష్ణవ సాంప్రదాయానికి చెందిన గొప్ప సంస్కర్త శ్రీ చైతన్య మహాప్రభు పూర్వీకులు కూడా ఈ సిలెట్ ప్రాంతానికి చెందినవారే. ఆయన తండ్రి జగన్నాథ్ మిశ్రా కూడా ఇక్కడ వారే కావడంతో ఈ శక్తిపీఠానికి వైష్ణవ మరియు శాక్తీయ సంప్రదాయాల కలయిక కనిపిస్తుంది. బంగ్లాదేశ్లోని శక్తిపీఠాలలో కామాఖ్య శక్తిపీఠం తర్వాత తంత్ర సాధకునకు ఇది చాలా ప్రసిద్ధి. శ్రీశైల మహాలక్ష్మి పీఠం వద్ద పూర్వకాలంలో అనేక మంది తాంత్రికులు సిద్ధి కోసం సాధన చేసేవారని చరిత్ర చెప్తుంది. చారిత్రక ఆధారాల ప్రకారం ఒకప్పుడు ఈ ఆలయం కుషియారా నది ఒడ్డున ఉండేది. కాలక్రమేణా నది తన మార్గాన్ని మార్చుకోవడం వల్ల ఆలయ పరిసరాలలో మార్పులు వచ్చాయి. అందుకే ఈ ప్రాంతాన్ని సందర్శించేటప్పుడు ఆ ప్రకృతి అందాలు కూడా పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఈ ఆలయం దగ్గర ప్రవహించే కుషియారా నదిని స్థానికులు గంగా నది అంత పవిత్రంగా భావిస్తారు. శక్తిపీఠం ఇక్కడ ఉండటం వల్ల ఈ నదిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా అష్టమి రోజుల్లో వేలాది మంది భక్తులు ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. స్థానిక గ్రామస్తుల నమ్మకం ప్రకారం ఈ ప్రాంతంపై ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అమ్మవారు ఈ గ్రామాన్ని రక్షిస్తారట. గతంలో కుషియారా నది ఉప్పొంగినప్పుడు కూడా ఈ ఆలయ ప్రాంతం సురక్షితంగా ఉండటం వెనుక అమ్మవారి మహిమ ఉందని భక్తుల బలంగా నమ్ముతారు. ఆలయ ప్రాంగణంలో లేదా దానికి అతి సమీపంలో ఒక పురాతనమైన బావి ఉండేది. ఆ బావిలో నీరు సతీదేవి మెడభాగం పడినప్పుడు వచ్చిన శక్తి వల్ల ఎప్పుడూ పవిత్రంగా ఉంటుందని చెప్తారు. భక్తులకు ఆ నీటిని తీర్థంగా స్వీకరిస్తే రోగాలు నయమవుతాయని ఒక నమ్మకం ఉంది. బంగ్లాదేశ్ ఒక ముస్లిం మెజారిటీ దేశం అయినప్పటికీ ఈ శ్రీశైల శక్తిపీఠం వద్ద ముస్లింలు కూడా అమ్మవారిని గౌరవిస్తారు. చాలామంది స్థానిక ముస్లింలు కూడా ఈ క్షేత్రాన్ని ఒక పవిత్రమైన ప్రదేశంగా భావించి ఎటువంటి విపత్తులు రాకుండా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. ఇది అక్కడ మత సామరస్యానికి ఒక గొప్ప ఉదాహరణ. ఈ ఆలయ పరిసరాలలో కొన్ని వందల ఏళ్ల నాటి మర్రి చెట్లు మరియు రావి చెట్లు ఉన్నాయి. ఈ చెట్ల కింద కూర్చొని ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని, తాంత్రిక సాధకులు ఇక్కడ చెట్ల కింద కూర్చొని అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారని చెప్తారు. ప్రతి ఏటా నవరాత్రుల సమయంలో ఇక్కడ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా శివరాత్రి మరియు అమావాస్య రోజులలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ క్షేత్రం కేవలం భక్తులకే కాదు, చరిత్రకారులకు కూడా ఒక మిస్టరీయే. ఇక్కడ ఉన్న శిలలపై కనిపించే గుర్తులు సతీదేవి శరీర భాగాలు పడినప్పుడు ఏర్పడినవని చెప్తారు. అంతేకాదు ఇక్కడ వైష్ణవ భక్తి ఉద్యమకారుడైన చైతన్య మహాప్రభు పాదముద్రలు కూడా ఉన్నాయని ప్రతీతి. అంటే ఇది శక్తి మరియు విష్ణువుల సంగమ క్షేత్రమని మనం చెప్పుకోవచ్చు. స్థానికులు ఈ ప్రాంతాన్ని లేదా ఈ పీఠాన్ని గోటా తిక్కర్ అని కూడా పిలుస్తారు. మీరు గూగుల్ మ్యాప్స్లో వెతకాలన్నా లేదా ఎవరినైనా అడగాలన్నా ఈ పేరు చెప్తే త్వరగా గుర్తిస్తారు. బంగ్లాదేశ్లోని హిందువులకు ఇది ఒక ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రం. మీకు తెలుసా, బంగ్లాదేశ్లో మొత్తం 5 శక్తిపీఠాలు ఉన్నాయి. వాటిలో ఈ శ్రీశైల మహాలక్ష్మి పీఠం ఒకటి. మిగిలిన శక్తిపీఠాల గురించి తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. వెళ్ళి వెంటనే చూసియండి. ఓం శ్రీ మాత్రే నమః. చూశారుగా బంగ్లాదేశ్లోని శ్రీశైల మహాలక్ష్మి శక్తిపీఠం విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.